చేస్తా ఉన్నామన్నట్టు మాట సందర్భం మనవి చేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతా ఉన్నాం. ఇవాళ ఎప్పటి అది ఎప్పుడు చెక్కులు భూపతి రెడ్డి గారు ఎప్పుడు చెక్కులు పంచుతా ఉన్నాం. మనం కేసీఆర్ బకాయిలు పెట్టినట్టు వేల చెక్కులు ఇలా మనం ఇస్తా ఉన్నాం. ఎంత దరిద్రంగా పాలన జరిగిందంటే 25,000 చెక్కులు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా కేసీఆర్ పాలన జరిగింది. 6 అడుగుల హరీష్ రావు ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. బంకచర్ల విషయంలో మన మీద తప్పు చేసినట్టు ఈయన 6 అడుగులు, ఆ నల్గొండలో ఒక 3 అడుగులు ఉంటాడు. ఈ 6 అడుగులైనా ఆ 3 అడుగులైనా మాట్లాడుతున్నారు బంకచర్ల గురించి. ఏం మాట్లాడుతున్నారు? 2016లో మంత్రిగా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. 16లో అపెక్స్ కమిటీలో 16 కదా సార్ కేసీఆర్ గారు పోయి అరే రాయలసీమ రత్నాలసీమ చేస్తా, అరే సపరేట్ అయినాక తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అక్కడ రత్నాలు ఏరుకుంటూనే పోయి ఆంధ్రని సస్యామలం చేస్తామని నువ్వు మాటిస్తే 3,000 టీఎంసీలు గోదావరిలో పోతుంది, మాకు 1000 టీఎంసీ సరిపుచ్చుకుంటాము అని ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దాన్ని ఆసరాగా తీసుకొని దాదాపు 90,000 కోట్లకి వాళ్ళు జీవోలు ఇచ్చి దానికి కూడా అనుసంధానంగా గోదావరి నది నీళ్ళని కృష్ణానదిలో కలుపుతూ కృష్ణానది నీరు ద్వారా బనకచెల్ల వరకు టన్నులు పెట్టుకుంటూ ఇష్టారాజ్యంగా నీళ్లు తోడుకెళ్తానంటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి కంప్లైంట్ చేసి ఆ జీవోని ఆపిస్తే ఇప్పుడు ఆయనేమో మన మీద బట్టగాలు చేస్తున్నాడు. అరే 10 ఏళ్ళు ప్రభుత్వం నుండి అబద్ధాలు ఆడినారు, ఇంకా అబద్ధాలు ఆడుతుంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారా? నాకు అర్థం కాదు. ఇష్టారాజ్యంగా చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. నిజాయితీ అవసరం రాజకీయ నాయకుడికి, నిబద్ధత అవసరం. ఒక మిత్రుడు ఎవరో కార్యకర్త మాటతో సోషల్ మీడియా గురించి మాట్లాడినారు. మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఏ రకంగా నడుస్తూ ఉందో. కేటీఆర్ గారు సంపాదించిన డబ్బుల నుంచి చాలా డబ్బులు పెడుతూ చాలా హ్యాండిల్స్ కొంటా ఉన్నారు. మా ఈరవర్తి గారికి బాగా ఐడియా ఉంది. ఇప్పుడు కూడా 100 కోట్లు పెట్టి తిమ్మిని బమ్మింది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఫోటోల్లో తలకాయలు మారిపోతాయి, వీడియోల్లో సౌండ్లు మారిపోతాయి. ఇష్టారాజ్యంగా ఎల్లో జర్నలిజం నడుపుతూ ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఒక మంచి సాధనం. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంత డెవలప్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన ప్రపంచంలో సోషల్ మీడియా ఒక ఆధునాతన మనకి ఒక సాధనం. దానికి దురుపయోగం చేస్తూ ఉన్నారు. ఉల్టా మన గురించి మాట్లాడుతూ ఉన్నారు. తప్పులు వాళ్ళు చేసి మన మీద నెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కువ రోజులు నిల్వదనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నా. కార్యకర్తల మీటింగ్ కాబట్టి మీకు తెలవాలి. మన జిల్లాలో ఒక నాయకురాలు ఉంది, కవిత గారు, జిల్లా కోడలు. వారి మామగారు నాకు మంచి మిత్రులు, సుదర్శన్ రెడ్డి గారికి దగ్గర ఆప్తులు, రామకృష్ణరావు గారు. అసలు ఆమె ఏ పార్టీలో ఉందో నాకే తెలియదు. ఇప్పుడు మీకేమైనా తెలుసో తెలియదు. కుల సర్వే గురించి రాహుల్ గాంధీ గారు ఆకాంక్ష అది. ఇక్కడ రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి గొప్ప విషయం. మీరంతా సపోర్ట్తో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ కొట్టారు. బీసీ రిజర్వేషన్ నేను కామారెడ్డిలో ప్రవేశపెట్టాను. షబీర్ అలీ గారు మేమంతా ప్రవేశపెట్టాను. సిద్ధరామయ్య గారు వచ్చినారు. తర్వాత నేను బీసీ అధ్యక్షుడు అయ్యాను. నేను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మార్లు కూర్చున్నామో, ఎన్ని మార్లు దీన్ని ఎక్సర్సైజ్ చేశామో, ఎంత దీని మీద లోతుగా అధ్యయనం చేశామో, పొన్నం ప్రభాకర్, సురేష్ బీసీ నాయకులను పిలిచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టామో, ఈ 42% రిజర్వ్స్ పెట్టడానికి క్యాబినెట్లో ఎన్నిసార్లు చర్చించామో ఇవేమన్నా కవితకి తెలుసా? ఇవన్నీ జరిగేటప్పుడు కవిత ఎక్కడ ఉంది? జైల్లో ఉంది. మరి ఆవిడ మనం మొన్న ఆర్డినెన్స్ తీసుకొస్తే మేమంతేదో రేపు సంబరాలు చేద్దామని అనుకుంటా ఉంటే ఆ రోజు రాత్రే కలర్లు పూసుకుంటా ఉంది. కలర్ కూడా మారిపోయింది, బ్లూ కలర్కి వచ్చేసింది, గులాబీ కలర్కి వెళ్ళి. సో ఈ విచిత్రం అంటే ఎవరో చేస్తే ఇప్పుడు కష్టపడ్డ వాడికి ఫలితం ఇవ్వాలి. నేను కవిత గారికి సూటిగా అడుగుతాను, మన జిల్లా కాబట్టి 2014లో మీరు అధికారుల నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మహిళ కూడా క్యాబినెట్లో లేకుంటే అడిగిన పాపాన పోలే. నువ్వు 33% రిజర్వేషన్ 22% తగ్గించినప్పుడు అడిగిన పాపాన పోలే. బీసీలకు ఏం చేద్దాం నాయన, బయట బీసీలు అంతా అడుగుతారు, ఎప్పుడు అడిగినావా? ఎప్పుడు అడగలే.
ఇవ్వాలంటే ప్రేమలుగా వస్తుంది బీసీల గురించి. అసలు నా వల్లే ప్రభుత్వం చట్టం చేసిందంటే అంతకన్నా జోక్ ఏముందో నాకు అర్థమైతలేదు. ఈయన హరీష్ రావు కేసీఆర్లు మాట్లాడుతూ ఉన్నారు బీసీల గురించి. గంటెట్ట ముంచిను కేసీఆర్ శాంపుల్స్ ప్రభుత్వం నడిపాడు. ఫలానా చోట ఎలక్షన్ అంటే అక్కడ ఏ జనం ఎక్కువ ఉంది, హుజూరాబాద్లో ఎలక్షను, ఎస్సీ జనాభా ఎక్కువ, దళిత బంధు ఇచ్చింది లేదు, సచ్చింది ఇప్పుడు చెక్కులు మురుగుతూ ఉన్నాయి. 7 ఎలక్షన్ ఉంటే బీసీ బంధు, ఎన్నికలు ఉంటే నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు. అరే ఎంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ప్రపంచంలో కూడా ఉండడు. శాంపుల్ సర్కార్ నడిపారు. సో ఇవాళ గట్టిగా ఉండాల్సింది మీరు. ఎందుకు ఉండాలని చెప్తున్నా అంటే ప్రభుత్వం ఆషామాషిగా రాలే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎంత కష్టపడ్డారు. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యంగ్ డైనమిక్గా మాట్లాడగలిగినాడు. అన్నిటికీ మించి నాలాంటి బ్యాక్ ఉండి అందరిని ఏకం చేయగలిగినాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక వచ్చి మాట ఇచ్చినారు. ఆ మాటను నమ్మినారు ప్రజలు. సోనియా గాంధీ మాట ఇస్తే నమ్ముకుంటే న్యాయం జరుగుద్దని మన ప్రభుత్వం తెచ్చినారు. కష్టకాలంలో ప్రభుత్వం ఉన్నా, ఆర్థిక నిర్బంధం ఉన్నా నడిపిస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొలికిస్తా నేత అనుకోవట్లే. మీకేమైనా అనుమానం తెలియదు కానీ, ఎందుకంటే 4 ముక్కల ఆట అయిపోయింది. కేటీఆర్ కవిత డిషం నడుస్తుంది ఫుల్. ఎందుకు నడుస్తుంది? ఆస్తుల పంపకాలు అపారంగా సంపాదించేశారు 10 ఏళ్లలో. ఆయన సంపాదించింది ఈమెకు లెక్కలు ఉన్నాయి. ఈమె సంపాదించిన చిట్ట ఆయన దగ్గర ఉంది. సమతుల్యం వస్తలేదు. ఈ ఇద్దరు ఫైట్లా పెద్ద ఆయన పాపం ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. అదును కోసం హరీష్ రావు చూస్తున్నాడు. ఈ 3 ముక్కల ఆట నేనేమైనా తీసుకుందామని. సో ఈ లెక్కన 4 ముక్కల ఆట నా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొలవదు కాక మొలవదు. నాకైతే గ్యారంటీ ఉంది. ఇంకా బీజేపీ పార్టీ, నేను చెప్పిన దేవుడు అంటే నాకు చాలా అపారం. నా పేరే మహేశ్వరుడు. శివుని ఆరాధిస్తున్న పుట్టినాను నేను. రోజు పొద్దున్నే శివ పూజ చేసుకుంటాను. నేను చేసుకొని బయటకు రాను. మా ఫాదర్ మా ఊళ్ళో 3-4 గుళ్ళు కట్టించాడు. లొంకరామని ఆయనే కట్టించాడు. మా ఊళ్ళో 3 గుళ్ళు ఆయనే కట్టించాడు. మా తాయారిని నమ్మడానికి తెలుసు. భక్తి అంటే ఏందో మాకు తెలుసు. దేవుడు చోట. శ్రీరాముడి యుగం ఎప్పుడు, ఎన్నేళ్ల కిందది? అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏమిటి సంబంధం? ఆయనకి ఆయన మెంబర్షిప్ ఇచ్చిందా ఇల్లు, లేక ఆయన ఆశీర్వాదంతో బీజేపీ పార్టీ వచ్చిందా? బీజేపీ పార్టీ వారు శ్రీరాముని ఎట్లా ఓన్ చేసుకుంటాడు? శ్రీరామచంద్రుడు మనందరి వాడు, శివుడు మనందరి వాడు. అరే సిగ్గుండాలి. 2014 గెలిచి కూడా 2018 మళ్ళీ అదే శ్రీరామచంద్ర పేరు ఓట్లు అడిగిన మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం చేసిరు జనానికి చెప్పాలి కదా. ఎలా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉన్న ఉద్యోగాలు పీకేశారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలను మూసేశారు. ఎవరికి ఉద్యోగం ఇచ్చారు? పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఎవరికి అమ్మినారు? అదాని అంబానీలకు అమ్మినారు, ఎయిర్పోర్ట్లు అమ్మినారు. కార్పొరేట్ సెక్టర్ను పెంచి డీజిల్ కిరోసిన్ ధర మీద ఈ రోజు వరకు 12 ఏళ్లలో 60 లక్షల కోట్లు సంపాదించింది కేంద్ర ప్రభుత్వం. 60 లక్షల చిల్లర కోట్లు. ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయిందా? పెట్రోల్ ధర దిగిందా? డీజిల్ ధర దిగిందా? ఇదంతా సామాన్యుడు కదా వాడేది. ఇలా గ్యాస్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇట్లా 500 రూపాయలు మనం కడతా ఉన్నాం అడ్వాన్స్గా. గరీబుడు గురించి ఆలోచించరు. ఓట్లు వస్తుందాలు జై శ్రీరామ్. అరే నాయన, మనం ఆలోచించాలా? మనది అయిపోయింది. మన వెనుక తరాలు నాశనం అయిపోతాయి ఈ రకంగా పోతాయి. దేవుడు ఉండాలి, గుళ్ళు ఉండాలి, పూజించాలి, అదొక వైపు. రాజకీయాలు దేవుడి పేరున జరగకూడదు. ఇది వినాశనానికి దారితీస్తుందనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతున్నారు. 20 అడిగాలు లెక్కలు చెప్తా ఉన్నా. అరే మాట్లాడే ముందు కిషన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు గుజరాత్ పోయి, మీ నాయకుడు మోడీ పాలనలో గుజరాత్ ప్రభుత్వంలో మేము ముస్లింకి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాము, నేను దాన్ని ఎప్పుడు పట్టించుకోవాలని మీ మోడీ గారు ఆన్ రికార్డ్ చెప్పాడు. అక్కడ ఇస్తే తప్పు లేదు, ఇక్కడ 57% రిజర్వేషన్లో ముస్లిం ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయం. కానీ బుద్ధి జ్ఞానముని మాట్లాడుతున్నారా మీరు? ఎప్పుడైనా మీరు పనులు చేసి గెలిచినారా? దేవుడి మీద గెలిచిన మీరు ఇలా ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. మీ ప్రభుత్వం ఉంది. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు మీ పొత్తుంది, ఆడ ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఇస్తున్నారు. ఆడ తప్పు లేదు, కానీ ఈడిస్తే మేము సపోర్ట్ చేయాలంటే మీరు ముస్లిం తీసేయాలి అంటాడు.
అంటే మొఖాలకి అడ్డం పెట్టడం అనేది చేసే చేత కాదు. బీజేపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు మనకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ అప్పుడు. ఢిల్లీ పోతే ముఖాలు అడ్డేస్తున్నారు. ఎవరికి భయపడి? కిషన్ రెడ్డికి వాళ్ళకి భయపడి. నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, అరవింద్ గారిని అడుగుతా ఉన్నా, ఈటల రాయని అడుగుతా ఉన్నా, మీరు బీసీలే కదా, బీసీలేమని గొప్పగా చెప్తుంటారు కదా, అరే దమ్ము ధైర్యము చీము నెత్తురు లేదా మీకు? కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటే ఖండం చేయరా? రామచంద్రరావు బీసీలకు రిజర్వేషన్ సాధ్యమే కాదన్నప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు? బీసీ బిడ్డలు కాదా మీరు? దమ్ము ధైర్యము లేదా? చావ చచ్చిందా? ఎందుకు మాట్లాడలే? బీసీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలే? అరే ఇలా రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కుల సర్వే చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ముందుకు వస్తూ ఉంటే సపోర్ట్ చేయాల్సిన బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటారు? మీరు అడగాలి మిత్రులారా. ఓట్లు వేసాం కదా వాళ్ళకి, ఏదో మోసపోయి ఓట్లు వేసాం. రాకేష్ రెడ్డి గెలిచినా, కామారెడ్డి ఆడేది మన వెంకటరామరెడ్డి గెలిచినా దేవుళ్ళ పేరుతో మోసపోయి వేసాం కదా. ఇప్పుడు అడగాలి వాళ్ళని. సీతక్క చెప్పినప్పుడు రాజకీయ నాయకుడు అంటే అవసరానికి దేవుళ్ళు వాడుకోవడం కాదు, సత్తా ఉండాలా, రాజకీయ లక్షణం ఉండాలా, దమ్ము ధైర్యం ఉండాలా, ఆ తెగింపు ఉండాలా, అనునిత్యం ప్రజల్లో ఉండాలా. వాడే నాయకుడు, వాడికే ఓట్లేయాలి మనం. ఈ రకమైన రాజకీయాలు తిమ్మిని బమ్మిని తిమ్మి అబద్ధాలతో ఇంకా నడవవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ మాటిస్తున్నాం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది 5 ఏళ్ల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. ఇందాక మా మిత్రుడు చెప్తా ఉన్నాం, ఇంకా 10 ఏళ్ళు అంటే ఇంకా 15-17 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. కారణం కూడా చెప్తా. మనం ఇచ్చే సంక్షేమం ఏ ఇతర రాష్ట్రాలకు ఇవ్వట్లే. సన్న బియ్యాలు అనేది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరు కళ్ళ కూడా ఊహించుకోలే. ఉచిత బస్సు అనేది కర్ణాటక మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో. మహిళలు కాలరెత్తుకొని గర్వంగా పోయే పరిస్థితి కలగజేసినాం. అందుకే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైంది. తలో దారి చూసుకుంటారు. బీఆర్ఎస్లో నాయకులు కొంత ఇటు కొంత అటు జాయిన్ అవుతారు, అది క్లియర్. పార్టీ అయితే ఉండదు. ఇంకా బీజేపీ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా తీసుకున్నా, చారిత్రకంగా తీసుకున్నా, సాంఘిక పరంగా తీసుకున్నా బీజేపీ ఇక్కడ అధికారంకి వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కాన్స్టిట్యూయెంట్స్ అలా ఉన్నాయి. బీజేపీ ఎక్కడో అక్కడ 4-5 సీట్లు తప్ప రాష్ట్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దేవుడు గుళ్ళ పేర్లు ఓట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవట్లేదు. ప్రజలు వివేకంగా తెలంగాణ ప్రజలు అడుగుతారు మీరు ఏం చేశారని. ఇలా చేసి చూపిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది. కుల సర్వే చేసాం. రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితని ఆబాది ఉనికి ఉతని భాగేదారి. సమాజంలో ఎవ్వరు ఎంత శాతం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలనేటువంటి నినాదం ఇలా ఉద్యమం లాగైంది. ఎందుకు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో లేవనెత్తబోతా ఉన్నారు? ఎందుకు రేవంత్